6 అడుగుల బుల్లెట్, పవన్ విసిరిన ర్యాకెట్. అకీరా. పవన్ కళ్యాణ్ గారి కుమారుడు గురించి మంచి చర్చ జరుగుతూ ఉంది. 6 అడుగుల బుల్లెట్టు, పవన్ విసిరిన రాకెట్టు అని చెప్పని ఒక మంచి ఇది జరుగుతుంది. 21 సంవత్సరాల వయసు, 6.2 హైటు, చురుకైనటువంటి కళ్ళు, మంచి కోలముఖము, ఒక హీరో, మంచి ఒక హీరోగా ఉన్నటువంటి ఇది. మార్షల్ ఆర్ట్స్లో మంచి ఎక్స్పర్ట్. ఇట్లా చాలా అంశాలలో అతనికి ఒక ప్రత్యేకత సంతరించుకుంది, ప్రత్యేక చర్చ జరుగుతుంది. అట్లాగే అతను స్కూల్ ఎడ్యుకేషన్ అయిన తర్వాత యుఎస్లోని ఇండోస్లో ఫిల్మ్ మ్యూజిక్ దాంట్లో ట్రైనింగ్ అవటం, దాంట్లో ఎక్స్పర్ట్గా బయటికి రావటం. అట్లాగే ఇప్పుడు కర్రసాం చూస్తూ ఉన్నాం. అట్లాగే మ్యూజిక్లో కావచ్చు, మార్షల్ ఆర్ట్స్లో కావచ్చు, చాలా వాటిలో అతనికి ఒక ప్రత్యేకత నెలకొంది. అయితే ఇప్పుడు అందరూ అసలు ఏంటి పవన్ కళ్యాణ్ గారు అకీరాని ఎందుకు తీసుకొస్తున్నారు, అకీరా ఏంటి, సినిమా ఎంట్రన్స్ ఇవ్వబోతున్నారా, అసలు పవన్ కళ్యాణ్ గారు కుమారుడు ఇప్పటి వరకు ఎక్కడ పెద్దగా ఇది కాలేదు. ఒక్కసారిగా కేరళ, తమిళనాడులోని దేవాలయాన్ని, చాలా పుణ్యక్షేత్రమైనటువంటి దేవాలయాలకు తీసుకెళ్ళటం ద్వారా అంటే ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు అని చెప్పి ఒక మంచి చర్చ జరుగుతుంది. శత్రువులకైతే గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉన్నాయి అకీరాను చూసి. ఒక్కసారి ఆ ఒక వీడియో ట్రోల్ అవుతుంది, ఒకసారి ఆ వీడియోని చూడండి, ప్లే చేయండి. ఎవడ్రా వాడు? వాడి కొడుకు. జాగ్రత్తగా ఉండాలన్నా, ఎక్కరేగి వాడు ఈ ఊరి మీద పడితే మేక తలలు తెంపినట్టు తెంపే కసివాడికి. హైదరాబాద్లో వాళ్ళ అమ్మతో ఉంటాడంట. అది చాలా కరెక్ట్గా పర్ఫెక్ట్ హెర్ట్ అయింది. అవును. అంటే వాస్తవంగా అతను కూడా మనకు తెలిసిన సమాచారం ప్రకారంగా 4:30 కల్లా అతను నిద్రలేకపోవటం కానీ, ఓకే, అంటే ఇవాళ మనం కొన్ని చూడనటువంటి తెలవనటువంటి 4:30కి నిద్రలేకపోవటం కానీ, అప్పటి నుంచి మార్షల్ ఆర్ట్స్కి వెళ్ళటం కానీ, లేదా యోగా చేయటం కానీ, సనాతన ధర్మం మీద, హిందూ ధర్మం మీద చాలా స్టడీ చేయటం కానీ, పూజించటం కానీ, మ్యూజిక్ కానీ, లేకపోతే ఏదైతే తను దేంట్లోకి అయితే వెళ్ళాలనుకున్నాడో దాని విషయంలో చాలా నిబద్ధతతో, శ్రద్ధతో ఆయన ముందుకు వెళ్ళటం అనేది చాలా పాజిటివ్గా, అంటే అతని చుట్టుపక్కల ఉన్నటువంటి సన్నిహితులు కానీ వీళ్ళందరూ చెప్తున్నారు. అందుకనే పవన్ బుల్లెట్ చాలా పవర్ఫుల్గా ఉందండి అని చెప్పని చర్చ జరుగుతూ ఉంది. సరే, ఈ క్రమంలోనే ఆయన అట్లా తీసుకువెళ్ళారు. ఫైనల్గా ఏంటంటే ఈ బుల్లెట్ టాలీవుడ్కి రాబోతుంది. టాలీవుడ్ నుంచి హాలీవుడ్డా, హాలీవుడ్ నుంచి ఏ వుడ్నైనా సరే శాసించేంత వరకు ఈ బుల్లెట్ దూసుకు వెళ్ళబోతుంది అనేది అయితే ప్రస్తుతం మార్కెట్లో ఉన్నటువంటి ఒక టాక్. తను ఆ నటన మీద తనకు ఆ శ్రద్ధ ఉండి, అతను గనక కష్టపడి తను గనక ముందుకు వెళ్ళగలిగితే హైటు, పర్సనాలిటీ, ఆ మెగా సపోర్టు, అట్లాగే పవన్ గారి డైరెక్షను, ఇవన్నీ కలిసి వస్తే అతను చాలా ఈజీగా, తను ఇప్పుడు అంటున్నారు కదా A++ అని చెప్పని, ఆ A++లందరికీ ప్లస్ అయిపోయే పరిస్థితి అతనికి అడ్వాంటేజ్ ఉంది. చూడాలి మరి అతను. ఫ్యాన్స్ నుంచి మరొక బుల్లెట్, ఇది పెద్ద బుల్లెట్. మురళి ఉన్నారు సార్. మురళి సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మురళి. ఏంది మొత్తానికి 6 అడుగుల బుల్లెట్, పవన్ విసిరిన ర్యాకెట్ అంటున్నారు, ఏంటి?
సార్ ఇక్కడ ముఖ్యంగా కూడా పవన్ కళ్యాణ్ గారిని మనం సినిమాలోనూ చూసామండి, రాజకీయాల్లో కూడా చూసామండి. కానీ చాలా సందర్భాల్లో చెప్తారు, ఎదిగే కొద్దు ఒదిగి ఉండాలి అనే ఒక సూక్తిని పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తూ ఉంటారండి. భగవద్గీతలకు సంబంధించి కానీ, బైబిల్కి సంబంధించి కానీ వాటి అన్నీ ఆయన చెప్తూ ఉంటారండి. కానీ ఈరోజు అఖీరానందన్కి అన్నీ ఉన్న మెగా స్టార్డమ్ ఉంది, అన్ని విధాల అతనికి ఉన్నప్పటికీ కూడా తండ్రి మాత్రం అతన్ని చాలా సంస్కారవంతంగా పెంచే ప్రయత్నంలోనే ఉన్నారండి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఎవరైనా కనపడితే 2 చేతులు ఎత్తి నమస్కరించడం సంస్కారం, ఉన్నతమైన వ్యక్తులు వస్తే కనుక కాళ్ళకు మొక్కటం, వారి ఆశీర్వాదం తీసుకోవటం అనేది మంచి పద్ధతి అనే సూక్తిని అటు అఖీరా కావచ్చు, కుమార్తెలు కావచ్చు ఆయన పదే పదే చెప్పిన సందర్భాలు ఉన్నాయని చెప్పి కొంతమంది పవన్కి అతి సన్నిహితంగా ఉన్నవారు చెప్పారు సార్. ఈరోజు అఖీరానందన్ చూస్తే కనుక నిజంగా యూత్ సార్ వాళ్ళు చాలా కొత్తగా ఫ్యాషన్ వైపు, పాశ్చాత్య పోకడల వైపు వెళ్తున్నారు. కానీ అఖీరానందన్ చూస్తే ఈరోజు తన తండ్రి అడుగు జాడల్లో తండ్రి వెనకాలే నడుస్తూ అడ్డబొట్టు పెట్టుకుని ఒక పైజమా లాల్చి వేసుకుని తండ్రి వలె ఒక సనాతన ధర్మానికి, సనాతన ధర్మం పట్ల ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని పెంచుకునేందుకు ఆయన ఈరోజు గుళ్ళకి దేవాలయాలకు వెళ్తున్నప్పుడు, తండ్రి కూడా వెళ్తున్నప్పుడు ఎక్కడా కూడా నేను తన తండ్రిని మించి హైట్ ఉన్నానని కానీ, లేకపోతే నాకు వెనకాల స్టార్డమ్ ఉంది ఎక్కడ అతను కనిపించట్లేదు. అతను కూడా తండ్రి వెనకాల నడుచుకుంటూ కొంత సందర్భాల్లో సెక్యూరిటీని దూరంగా ఉండి కూడా ప్రతి గుళ్ళో కూడా ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఆయన ఒక స్టార్డమ్ వైపు ఎదుగుతున్నారంటలో సార్. అంటే ఇప్పుడే అతను 21 సంవత్సరాలు, అతను చాలా క్రమశిక్షణతో చాలా బాధ్యతతో ఉంటే తను అనుకున్నటువంటి లక్ష్యాలకి పవన్ కళ్యాణ్ గారు భావిస్తున్నటువంటి ఆశయాలని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. నువ్వు అట్లా మొత్తం ఎత్తేసావు అనుకో, అలా ఎత్తకూడదు. అలాగే అంటే వాళ్ళకి బాధ్యత పెంచాలి. బాధ్యత పెరిగినప్పుడే, బాధ్యత పెంచినప్పుడే ఇంకా అందుకని అతను తన దగ్గరగా 3 రోజులు 4 రోజులు ఆ దేవాలయాలను తీసుకెళ్ళడం ద్వారా ఒక బాధ్యతని నేర్పుతున్నారు, క్రమశిక్షణని నేర్పుతున్నారు, సనాతన ధర్మం పట్ల ఉండాల్సినటువంటి లక్షణాలని నేర్పుతున్నారు. ఆయన చిన్నంగా వేలు పట్టుకొని నడిపించడం అంటే తండ్రి వేలు పట్టుకొని నడిపించడం అంటే అంతే. అదే తన వెనకనే తీసుకువెళ్ళి తను ఎక్కడికి వెళితే ఏంటి, సమాజం ఏంటి, ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎలాంటి మార్గంలో నడవాలి అనేటువంటి దాన్ని చూపించటమే తండ్రి బాటలో నడవటం. అందుకని పవన్ కళ్యాణ్ గారి బాటలో నడిపించే విధంగా తనకంటే ఇంకా మంచి, ఇంకా లక్ష్యాలతో, ఉన్నత ఆశయాలతో, లక్ష్యాలతో వెళ్ళే విధంగా తన యొక్క కార్యరూపాన్ని తీసుకెళ్తున్నారు. అది పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ఒక గొప్ప ప్రయత్నం. ఇప్పుడే తను ఏజ్ 21, ఇంకొక 2 సంవత్సరాలు మంచి నటన మీదో, తను అనుకున్న దాని మీదో బాగా ఇదయ్యి అక్కడ నుంచి తను ముందుకు వెళ్ళాలి. టాలీవుడ్ అనే దానికే అతనికి అవకాశం ఉంది. కొంతమంది పాలిటిక్స్లోకి తీసుకొస్తారా అనుకుంటున్నారు, కానీ పాలిటిక్స్లోకి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు తీసుకురారు అని అయితే స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతం తనని కెరియర్ సినిమా ఇండస్ట్రీ పరంగా తన కెరియర్ని అక్కడి నుంచి ప్రారంభించి ముందుకు తీసుకెళ్ళి నెక్స్ట్ స్టెప్ ఏంటనేది ఒక ఆలోచన చేస్తారేమో అని అనుకుంటున్నా. అంతేనా మురళి? అవును సార్ ఖచ్చితంగా అంతే సార్. ఓకే రైట్. ఏదైనా కెరియర్లో ఎదగాలంటే క్రమశిక్షణ, మీరు చెప్పినట్టుగా క్రమశిక్షణ కాబట్టి ఆ క్రమశిక్షణ వైపులోనే పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్తున్నారంటే సందేహం లేదు సార్. రాజకీయాల్లోకి అయితే తీసుకొచ్చే ఆలోచన ఇప్పట్లో చేయకపోవచ్చు సార్. ఓకే రైట్. అంటే మనం చూస్తే ఇక్కడ ఎవరైనా సరే రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ వారసులు, ప్రతి తండ్రి ప్రతి పిల్లవాడు బాగుండాలి, బాగా ఎదగాలనే కోరుకుంటాడుగా, అంతే కోరుకుంటారు. ఆ కోరుకునేటువంటి క్రమంలో ఆ ఆలోచనలు, ఆ ఆశయాలలో వాళ్ళని సక్రమమైన మార్గంలో నడపటానికంటూ ఒక ప్రణాళిక జరగాలి. ఆ ప్రణాళికను ఆయన రూపొందిస్తూ ఉన్నారు అనుకోవాలి. ఓకే రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్